మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాలో తెలకపల్లి మండలం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏమైందంటే రామగిరి గ్రామంలో కల్వకుర్తికి అటు తెలకపల్లికి ప్రధాన రహదారి అయితే తెగిపోయింది. రాకపోకలకై తీవ్ర అంతరం ఏర్పడింది. స్కూల్ గానీ కాలేజీలకు కానీ పనులకు కానీ వెళ్లే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు చెప్పినా గానీ పట్టించుకోవట్లేదు, చొరవ తీసుకోవట్లేదని అక్కడ స్థానిక ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి అందిస్తారు. చెప్పండి. ఏదైతే కల్వకుర్తి తెలకపల్లి ప్రధాన రహదారి ఉందో మధ్యలో దారికి దాటలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ తెలకపల్లి టు కల్వకుర్తి మధ్యలో ఉన్న దాదాపు 10 నుంచి 15 గ్రామాలు పరిస్థితిలో ఉంది. ఇది చిన్నపాటి వర్షానికి గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి దుందుబి వాగి పొంగిపోవడం ఈ పడకుంది. అయితే గత 15 సంవత్సరాలుగా మరియు ఇతర పాఠశాలలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ వాగు సాగినదులు ఊరి గ్రామ ప్రజలు ఎక్కడికి పరిస్థితి అయితే తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. అయితే దీనిపై స్థానిక ఎమ్మెల్యేలకు కానీ అధికారులకు కానీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ ఎటువంటి చర్యలు తీసుకుని వాపోతున్నారు. త్వరతగతిన ఈ ఒక ఏర్పాటు చేస్తే తీరుతాయంటూ దాదాపు 15 గ్రామాల ప్రజలకు ఊరట లభిస్తుంది అంటున్నారు. రెడ్డితే ప్రతి చూసుకున్నట్లయితే అక్కడున్న అధికారుల దృష్టికి కానీ లేదా స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కానీ అక్కడున్న రోడ్లు మరమ్మతులు చేయమని అక్కడున్న స్థానికులు వాళ్ళకి విజ్ఞప్తి ఏమైనా చేశారా? ఈ దుదుబి వాగు రామగిరి తర్వాత రఘుపతిపేట ఏదైతే ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న ఉన్నారో అతని గ్రామ సమీపాన ఈ వాగు సాగుతూ ఉంటుంది. అంటే దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలుగా ఈ వాగు ఉధృతి పెరిగిందని చెప్పొచ్చు. అయితే కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో చిన్నపాటి వర్షానికి కూడా ఈ వాగు సాగుతుండటంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థినులు తర్వాత ఇతర ఉద్యోగాల దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా దీన్ని అయితే పరిష్కరించలేదంటూ కూడా పలు గ్రామాల ప్రజలైతే మనతో చెప్పుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ దారి గుండా ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేస్తే రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందంటూ గ్రామాలు ఈ చిన్నపాటి వర్షానికి ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి జల దిగ్బంధులు ఉన్నట్టు ఉంటుందని కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూసుకున్నట్లయితే మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ అధికార లోపమా లేదా ప్రభుత్వ లోపం అంటే నిర్మించడానికి ఎప్పటి నుండో విజ్ఞప్తులు వస్తున్నా కానీ ఇక్కడ ఎందుకు నిర్మించట్లేదు అధికారులు? సో చూసుకున్నట్లయితే అధికార లోపమా లేక ప్రభుత్వ లోపమా? అయితే ఎన్ని ప్రభుత్వాలైనా తమ గ్రామ పరిస్థితి అయితే మారదు లేదంటూ కూడా గ్రామాల ప్రజలైతే వినవించుకున్నారు. అయితే మనతో చెప్పిన వివరాలు ప్రకారం అయితే ఈ రఘుపతిపేట సమీపంలో దుందుబి వాగు సాగుతున్నాయి. దీనికి బ్రిడ్జికి ప్రతిపాదనలు కూడా పంపినా కూడా ఎల్లయ్య గొంగడి ఎక్కడ వేస్తే అక్కడ అన్న చందంగా ఉంటుందంటూ తమపై వివక్ష చూపిస్తున్నారంటూ కూడా గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. అధికారుల లోపమా తర్వాత ప్రజాప్రతినిధుల లోపమా అంటూ వాళ్లే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద కలెక్టర్ దృష్టికి అధికారుల దృష్టికి అయితే ఈ సమస్య వాళ్ళ దృష్టిలో ఉన్నా కూడా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది.